సంక్రాంతి పండుగ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని శివశంకర్ స్వీట్ హౌస్ వద్ద ఎస్ఆర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కవిత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య హాజరై మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని శివశంకర్ స్వీట్ హౌస్ వద్ద ఎస్ఆర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కవిత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య హాజరై మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలంతా ఒక దగ్గర చేరి పండుగ వాతావరణం జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ రంగుల వల్లే మీ జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలన్నారు. మహిళలు ముగ్గుల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. మంచి కాన్సెప్ట్తో ఆడపిల్లని పుట్టనిద్దాం, చదవనిద్దాం ముగ్గు రూపంలో తెలియజేసిన మహిళ సంతోషకి మొదటి బహుమతి అందజేశారు. రెండవ బహుమతి పండుగ వాతావరణాన్ని తెలియజేసిన మహిళ ఉషారానికి రెండవ బహుమతిని కూడా అందజేశారు. మూడవ బహుమతి ఊర్మిళకు అందజేశారు. ముగ్గుల ప్రోగ్రాం నిర్వహించిన డివైఎఫ్ఐ కమిటీని అభినందించారు. అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయడమే కాకుండా వాళ్ళ జీవన విధానంలో భాగంగా ప్రతి పండుగను అందరినీ ఐక్యం చేస్తూ జరుపుకోవాలని ఇట్లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రామగిరి మల్టీప్లెక్స్ హాస్పిటల్ చైర్మన్ కవిత, గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్యని శాలువాతో సన్మానం చేశారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తీక్, గుండాల నరేష్, డివైఎఫ్ఐ ఉమెన్స్ వింగ్ నాయకురాలు పెద్దగోని ప్రశాంతి, డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎడ్ల తరుణ్, సుశాంత్, సుష్మా, కాలనీవాసులు శృతి, సంధ్య, జ్యోతి, వనజ, ప్రియాంక, సునీత, లిఖిత, దీప్తి, పద్మ, స్వప్న, రజని తదితరులు పాల్గొన్నారు.